హలో గైస్, వీడియో కిరాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తారు. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదే? వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే అంటే ఇలాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. అన్న ఒక లెదర్ బెల్ట్ ఇప్పుడు లెదర్ బెల్ట్ ఎందుకు డాడీ? నా గుద్ద కెట్టుకోవడానికి రా. నీకెందుకు? ఇంట్లో బానే బిట్లు ఉన్నాయిగా డాడీ. చిచి, ఇంట్లో బానే బెల్ట్లు ఉన్నాయిగా డాడీ, మళ్ళా కొత్తది ఎందుకు? కొత్త లెదర్ బెల్ట్ నీ గుద్ద వగలదెంగడానికి. ఇవాళ రిజల్ట్ వస్తున్నాయటగా. ఖతం. పాస్ అయితే బతికి బట్ట కడతావు, లేదంటే నీ బట్టలు విసికి ఉల్లారెత్తా కొడుక. అమ్మ నీ అమ్మ, ఇదంతా కలనా? నేను ఇవాళ నిజంగానే ఫెయిల్ అయితే డాడీ నన్ను జావ దెంగి చెవులు మూతాడు. దీన్ని అంత దూరం రానియద్దంటే ఇంట్లోకి వెళ్ళేటన్నా దెంక పీకాలి. బ్రతికుంటే బయట ఎక్కడన్నా బతకచ్చు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇంట్లోనే ఉంటే చీరి చింతకు గడతాడు. మమ్మీ, ఓ మమ్మీ. మమ్మీ డాడీ ఎటు వెళ్ళిండే? ఏమోరా, ఏదో బెల్టో ఏమో కొనుకొచ్చుకొని పోతాన్నా అన్నాడు. ఖతం. అమ్మని అమ్మ, కళ నిజమయ్యేటట్టే ఉన్నది. ఎల్లారంగా వచ్చే కళలు నిజమైతే అంటారు. ఇంట్లోనే ఉన్నావు కదా మమ్మీ, డాడీ ఎటు వెళ్ళిండో చూడలేదా? నువ్వు ఇంట్లో ఉండి గాడిదలు కాస్తున్నావా లేకపోతే పందులు కాస్తున్నావా? నువ్వు చూడలేదా? సరే సరే మమ్మీ, నేను బయటకు వెళ్తున్నా, మళ్ళత్తా. బయటకంటే ఎటురా? ఎటు లేదు మమ్మీ. ఎటు లేకపోతే ఇంట్లోనే ఉండు. అటు పొయ్యిటత్త మమ్మీ. ఆ మాత్రం దానికి పోవడెందుకురా? ఫ్రిడ్జ్ మీద కొత్త కత్తుంది మమ్మీ, నా గొంతు కొంచెం చంపు. ఎందుకు ఇట్లా ఒర్రిస్తావు? నా బాధలు నాకు ఉన్నాయంటే. బంటరే, చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరన్నా మీకు దగ్గర చుట్టాలు ఉన్నారా? ఎందుకు మామా? చెప్పురా, నీ మొడ్డె పున్న ఉంటదిరా. నేను దెంగెత్తరా, దెంకపోతారా? ఎందుకురా? ఇంట్లో ఏమన్నా గొడవ అయిందా? గొడవ లేదు, మొడ్డ లేదు. మొన్నగా కవిత ఆంటీని గెలికిండు, అదల్ల అయ్యకు తెలియవచ్చు అంతే. అది కాదురా లంజే. పిచ్చి పూకు అన్ని మాట్లాడి నాకు తిక్క దెంగిపోయాకు. కవిత ఆంటీని ఏం గెలికినవురా? మరి ఏంటిదో చెప్పరాదు. కవిత ఆంటీని వాడేం గెలికిండో నేను చెప్పాలా మామ? ఎవడో ఒక సుల్లిగాడు చెప్పురే. అరే నిన్ను మొగోని వని కూడా చెప్తానా. లేపు దెంగుతా. వాని చెప్పని నువ్వు చెప్పవు. నువ్వు చెప్పలేవురా మరి? ఇవాళ తెల్లారంగా ఒక కళ వచ్చింది మామ. కవిత ఆంటీ కనిపించిందారా? నువ్వు చెప్పు మామ, నువ్వు చెప్పు. మా డాడీకి కవిత ఆంటీ మీ డాడీకి వచ్చి చెప్పిద్దా నువ్వు గెలికింది? నేను ఆ రోజే అనుకున్నా నీ గుద్ద వలుగుతుందని. ఫస్ట్ నువ్వు ఇక్కడికి దెంగేరా రండగా. కవిత ఆంటీ అని కలవరిస్తాను, పోయి దాని కర్రె గుద్ద నాకు పో. ఇంకొకసారి కవిత ఆంటీ అంటే చెప్పులు గుచ్చి సుల్లికి దండెత్తా. నా బాధ నాకుందిరా అంటే. అరే వీడు కవిత ఆంటీని ఏమని గెలికిండి చెప్పాలా? వచ్చిన ఆతులు వీకురా బాలుగా. అరే బాలు సప్పుడే కుండురా. ఏ నువ్వేంద్రా, ఇద్దరు సౌతులు కొట్లాడినట్టు కొట్లాడతారు. తెల్లారంగా వచ్చే కళ్ళలు నిజమైతే మామ? చెప్పురా రండగా. చెప్పురా అంటే ముండలాగా మూతి పెట్టుకుంటావు. అయితే ఈ తెల్లరంగా వచ్చే కళలు పక్కా నిజమైతాయి. కవిత ఆంటీ మీ అయ్యకు చెప్పి నీ పిచ్చలు విసిగిత్తది. అరేవే ముండబొడ్లని దెంగే రండగా. కవిత ఆంటీ దాన్ని నిన్ను ఆకం దెంగుతా, నాకు తిక్క దెంగుతే. అరే మ్యాటర్ అది కాదురా, పూక అనంగా మళ్ళా ఊకే కవిత ఆంటీ గుద్దల పుల్ల పెడతావు సుల్లిగానివి. నువ్వు కళేంటి చెప్పు మామా? లెదర్ బెల్ట్ కొనడానికి మా డాడీ షాప్ కి వెళ్ళినట్టు కళ వచ్చిందిరా. లేదు చూసేసరికి నిజంగానే మా డాడీ లెదర్ బెల్ట్ కొనడానికి షాప్ కి వెళ్ళిండు. వచ్చిండంటే నా గుద్ద వాళ్ళు దెంగుతాడు. ఎందుకు మామా? ఇవాళ ఎగ్జామ్స్ రిజల్ట్ మామా. ఫెయిల్ అయితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. నేనెటన్నా దెంకపోతా మామా డైరెక్ట్. మా డాడీకి కొంచెం కోపం తగ్గినాక మళ్ళీ ఇంటికి వస్తా. మీ చుట్టాల అడ్రస్ చెప్పు మామా ఎవరిదన్నా. మా చుట్టాలే ఎందుకురా? మీ చుట్టాలు లేరా? మా చుట్టాల ఇంటికి వెళ్తే అందరికి కాల్ చేసి తెలుసుకొని వచ్చి మరీ కొడతాడు. అందుకే నేను మీ చుట్టాల ఇంటికి వెళ్తా అనుకుంటానా. అదే కాని మామ, మా చుట్టాలంతా లేకి కాలురా. మేం పోతేనే బుక్కెడు బువ్వ పెట్టరు. ఏం కాదు మామా, ఎట్లయినా మంచిదే. ఇక్కడ చచ్చే కన్నా అక్కడ సత్తా. సరే మామ, మా బామ్మారి దగ్గరికి వెళ్ళు. సరే మామా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. ప్రొద్దున్న నుండి చంటిగాడు కనిపిస్తలేడు, ఎటు వెళ్ళిండే? ఏమో, నేనే నిన్ను అడుగుతా అనుకుంటానా. ఇంట్లోనే ఉన్నావు, వాడు ఎటు ఏంటో చూడలేదా? ఇంట్లోనే ఉంటే నాకు పని పాట లేకనే ఉన్నానా. A few moments later.
హలో చంటారే చెప్పు మామ చెప్పు. పిచ్చోడా నువ్వు అనవసరంగా పోయి జాక్కున్నావురా. ఎందుకు మామ ఏమైందిరా? నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయినావు మామా. అవునా? అవును మామా అవును. అంటారే నిజం చెప్పురా, దీంట్లో మొట్ట గుడిపే ప్లాన్ ఏం లేదుగా. నువ్వు పెద్ద సెలబ్రిటీ అని నిన్ను మొట్ట గుడిపే ప్లాన్ చేస్తామారా. జల్ది రారా సుల్లిగా, మీ అయ్య అందరికి స్వీట్లు పంచుతాండు. అవునా? అవునరా పూకా. A few moments later. డాడీ ఎక్కడున్నాయి సీట్స్? నాకు ఇయ్యవా? అందరికి ఇచ్చినావు. అన్ని పాస్ అయినావా బిడ్డ? నేను అన్ని పాస్ అయినా అనేగా డాడీ నువ్వు అందరికి స్వీట్లు వంచింది. నేను స్వీట్లు వంచుడేంద్రా? నీకు అసలు తలకాయ పనిచేస్తాందా? 1 minute డాడీ, నువ్వు ఒక్క నిమిషం ఉండు, ఒక్కటే నిమిషం ఉండు. అరే నేను ఎన్ని సబ్జెక్టులు పాస్ అయినా? మా డాడీ ఎందుకు స్వీట్లు వంచిండు? సరిగ్గా చెప్పి సాగురు, ఈడ గుద్ద దెంగేటట్టున్నాడు. పిచ్చలు పాస్ అయినావని మీ డాడీ స్వీట్లు వంచుతాడు. ఒక్కటంటే ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలే నువ్వు. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని. లంచడుక మరి అబద్ధం ఎందుకు చెప్పినవురా? నా మా నాన్న పోయి నేను జాక్కున్నా సుల్లిగా. నువ్వెక్కడున్నావో చెప్పకపోతే మీ డాడీ నా గుద్ద వగలు దెంగుతా అన్నాడు. గాలికోయే కంపని గుద్దకు తలగా పెట్టుకున్నాడు ఎందుకని చెప్పిన డైరెక్ట్. అరే చెప్పకని చెప్పినా కదరా. చెప్తే ఏంది పిచ్చలా? ఏమైంది చెప్తే? అప్పటికి మనిషికి 2-3 దెంగిండు లెదర్ బెల్ట్ పట్టి. ఉచ్చ గారింది. ఆ దెబ్బలకు చెప్పకుండా ఇంకా చెక్క భజన వేయమంటావా? మొడ్డ గుడిపిరు కదరా సుల్లిగల్లారా. మా డాడీ అన్న నన్ను లెదర్ బెల్ట్ తో కొట్టలేదురా, మీ డాడీ కొట్టిండు నీ వల్ల నన్ను. దెంగై ఉండు సుల్లిగా. అబేవో బోసిటికే ఇంకెంతసేపు మాట్లాడతావురా? జల్ది రా బయటకు. ఇలా 3-4 లెదర్ బెల్ట్లు దిగాలే. హలో గైస్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.